ఇక తర్వాత అప్పటికే 35 సంవత్సరాలు, 36 సంవత్సరాలు అయిపోయింది. ఇక విరమిద్దాం అనుకున్న టైంలో నాకనిపించింది నాకు ఇంత అనుభవం ఉంది. ఇంత ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని నేను సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి. వి షుడ్ గివ్ బ్యాక్ టు ది సొసైటీ అని అనిపించింది. సరే 35 సంవత్సరాల అనుభవంలో నేనెప్పుడు రెస్ట్ తీసుకోలే. హ్మ్. నేను ఒక సేల్స్‌మెన్ స్థాయి నుంచి ఒక సీఈఓ, డైరెక్టర్ పొజిషన్ వరకు వెళ్ళాను. హ్మ్. సరే యూఎస్ ఒక 2 నెలలు రెస్ట్ తీసుకుందామని యూఎస్ వెళ్ళాను. ఆ 2 మంత్స్ టైమే నేను నా లైఫ్‌లో యాక్చువల్‌గా వెకేషన్ గాని, రెస్ట్ గాని తీసుకుంది. ఓహ్! సో, వావ్! ఆ 2 మంత్స్ నేను రెస్ట్ తీసుకొని, ఆ టైంలోనే నా ప్రాజెక్ట్ రిపోర్ట్ నేను తయారు చేసుకున్నాను. అదే టైంలో ఒక ఇటాలియన్ కంపెనీ వాల్ పెయింట్ అని ఒక లీడింగ్ డిజైనర్ ఫినిషెస్ కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. సో, అటు నుంచి ఇటలీ వెళ్ళాను. ఆ కంపెనీలో నేను ప్రస్తుతానికి కంట్రీ హెడ్‌గా, కన్సల్టెంట్‌గా ఉన్నాను. వర్క్ ఓహ్! చేస్తున్నా. వెరీ నైస్. ఆ! వర్క్ చేస్తూ 2023 ఏప్రిల్‌లో నా కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాను. కంపెనీ పేరొచ్చేసి ఎక్స్‌పర్ట్ డెకార్స్ ప్రైవేట్ లిమిటెడ్.